చక్రబంధం నుంచి మల్కాజ్గిరికి విముక్తి కల్పిస్తాం ఎంపీ. రైల్వే చక్రబంధంలో ఉన్న మల్కాజ్గిరికి విముక్తి కల్పిస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం కార్పొరేటర్ రాజలక్ష్మి, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల అధికారులతో కలిసి వాజ్పేయి నగర్, ఆనంద్బాగ్ ప్రాంతాల్లో పర్యటించి సమస్యను తెలుసుకున్నారు. 10 ఏళ్ల క్రితం వాజ్పేయి నగర్ వద్ద ఆర్యుబి నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, నేటికి నిర్మాణం పూర్తి కాలేదని కార్పొరేటర్ వివరించారు. దీనిపై ఎంపీ సంబంధిత రైల్వే ఇంజనీర్లు సుబ్రహ్మణ్యం, రామారావు, ఏకే సింగ్, ముత్యం నాయుళ్లతో వివరాలు అడిగారు. ఆర్యుబి నిర్మాణానికి గతంలో ఆర్ఎండ్బి అధికారులు వేసిన ప్లాన్ను వివరించారు. అనంతరం రామకృష్ణపురం వంతెన కూడా చిన్నగా ఉందని, దాని పక్కనే మరో వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. కాకతీయ నగర్, వినాయక్ నగర్ రైల్వే క్రాసింగ్ల వద్ద వంతెన నిర్మాణం సాధ్యపడదని, అనేక మంది ఇల్లు కోల్పోవాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆనంద్బాగ్లో ఎంఎంటీసీఎస్ స్టేషన్ నిర్మాణం అవసరాన్ని ఎంపిక కార్పొరేటర్ వివరించారు. దీనిపై రైల్వే అధికారులు తగిన చర్యలు ప్రారంభించాలని ఆయన కోరారు. అంతకుముందు వాజ్పేయి నగర్ ప్రధాన రోడ్లోని వాజ్పేయి విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానికులతో కలిసి అక్కడ ఒక మొక్కను నాటారు. కార్పొరేటర్ శ్రావణ్, భాజపా రాష్ట్ర నాయకులు వికే మహేష్, భాను ప్రకాష్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, నేను ఏమైందంటే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఇక్కడ మల్కాజ్గిరికి రావడం జరిగింది. సో వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, సో అక్కడ ఏదైతే వాజ్పేయి నగర్ రైల్వే స్టేషన్, వినాయక్ నగర్ రైల్వే స్టేషన్ ఉందో ఆ సమస్య కోసం వివరించడం జరిగింది. 10 ఏళ్ల ముందు శంకుస్థాపన అప్పుడు ఉన్న గత ప్రభుత్వము, అప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిండు, కానీ ఇప్పటివరకు ఏం పనులు జరగలేదు. సో ఈ పనుల కోసము ఈ పనులను పూర్తి చేయాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే సరే, లేకపోతే కేంద్రం నుంచే మొత్తం నిధులు తెచ్చి పనులు పూర్తి చేస్తామని ఎంపీ రాజేందర్ నిన్న అన్నాడు.